సరే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా పనితీరు ఉండబోతుంది? చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఉంది. 100కు 99% ఇప్పటికే అయినాయి. బాబు గారు సంతకాలు ఇంతకాలు అమరావతి చూడండి ఎంత డెవలప్ అవుతుంది అసలు. చిన్నపిల్లలు కూడా ఫుల్ హ్యాపీ. ఇన్ని రోజులు మనం అమరావతి లేదు అమరావతి లేదని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా అయిపోయింది. అది పరిస్థితి. సీని గారు అదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలవడం పథకాలు ఎక్కువ పెట్టాడని చెప్పేసి గెలిచాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు కదా. పథకాలు ఎప్పుడు పెట్టిందేనండి చంద్రబాబు గారు. వాళ్ళ కొత్త ఏముంది చంద్రబాబు గారు పథకాలు ఎప్పుడు పెట్టారు. ఎప్పటి నుంచి వస్తుంది, పార్టీ పుట్టిన కాడి నుంచి పథకాలు వస్తానే ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వానికి. ప్రజలకి పథకాలు అందుతున్నాయి. మీకు గారు ఏదైతే నెల్లూరు ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశారు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ వాగ్దానం ఇచ్చారో వాగ్దానాల మూలాన్ని ఆయన గెలిచాడు, లేకపోతే గెలిచేవాడు కాదు, ఆ 10% అటు అంటం మూలాన్ని గెలిచాడు అని అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఒక్క ఛాన్స్ అన్నాడండి, ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇక రెండో ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకని? అది అందరికీ తెలుసు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాబట్టి రెండో ఛాన్స్ అనేది ఇవ్వలేదు. ఇక అయిపోయింది సబ్జెక్టు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్ళాడండి? ఇతనికి పని ఏంటండి వెళ్ళాల్సింది? ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగల కొడుతుంటే ఏంటండి? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 189 కింద అరెస్ట్ చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది, పోలీసులు. దాంట్లో తప్పే ఉందండి? ఇన్ని తప్పులు చేసుకుంటూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్లు వచ్చేసాడు. అందరికీ తెలిసిన విషయమే కదా. అంత డబ్బంతా రోజు ₹1 కోటి చేస్తున్నాడు. ఇప్పుడు ఖర్చు పెడతాయి. బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు చేస్తానని చెప్పి. మాట మంతి మొత్తం అయిపోయింది. మళ్ళీ అక్కడ ప్రజలు గోల్ చేశారు. మళ్ళీ నిన్న కాకమన్నా విజయవాడ ఫ్లైట్ దిగాడు ఆయన. అది పరిస్థితి. ఏమంటే ఆయన డబ్బులు అయితే కదండి, ప్రజల సొమ్ము కాబట్టి హెలికాప్టర్లోనే వెళ్తాడు, జెట్ వ్యాక్లోనే వెళ్తాడు, 777 వ్యాక్లోనే వెళ్తాడు. ఆయన డబ్బులు అయితే కదండి, ఆయన డబ్బులు కావు కదా. అవి రోజుకి 65 లక్షలు అంటే 65 కోట్లు కూడా ఖర్చు పెడతాడు. అంత డబ్బు ఉంది ఆయన దగ్గర. అలాగే ఆయన ఇంకో మాట అన్నాడు, ఏదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడు, ఆయన అవినీతి అక్కడ అక్రమాలు జరుగుతుంది కాబట్టి పగలగొట్టాడు అంటారు. నిజంగా అక్రమాలు జరిగితే మామూలుగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చుకుంటారు, కానీ ఈ విధంగా ప్రజలకు సంబంధించింది కానీ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వస్తువులు పగలగొట్టే అధికారం వాళ్ళకు ఉందంటారా? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లో ఈవీఎం పగలగొడతాం అనేది ఎంత పెద్ద నేరం అంటే, మర్డర్ కేసు కంటే కూడా చాలా పెద్ద కేసు అది. ఎందుకు పగలగొడతారండి? అవసరం ఏంటి? వాళ్ళకి ఓట్లు పడట్లేదు. అక్కడ పడిన తర్వాత పబ్లిక్ అక్కడ తీశారు. 3 ఓట్లేమో ఫ్యాన్కి పడ్డాయి. ఏమండి? 13 ఓట్లేమో సైకిల్కి పడ్డాయి కూటమికి. ప్రజలు తెలుసుకున్నారు అక్కడ ఏ లాభం లేదు, వీళ్ళందరినీ ఒక ఛాన్స్ ఇచ్చాము, రాష్ట్రం సర్వనాశనం చేశారు, వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అది పరిస్థితి. ఆయన ఇంకా రిలీజ్ అవ్వట్లేదు అంటారా? ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో గెలిచారని చెప్తున్నారు. ఈ పథకాలు అనేది చంద్రబాబు గారు ఇవాళ కొత్తగా కదండి, పథకాలు అనేది ఎప్పటి నుంచో ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు ఇచ్చాడు కదా. అమ్మ ఒడి కాడి నుంచి అన్నీ ఇచ్చాడు. దాంట్లో ఎన్ని స్కూల్స్ కాంట్రాక్ట్గా చెప్పాడు. 33,000 కోట్లు దాంట్లో దోచేశారు. 33,000 కోట్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ దోచేశారు. ఎవరు సొమ్మిది? ప్రజల సొమ్మిది. అలాగే నిన్న బొత్స గారు కూడా మాట్లాడతా బొత్స గారు కూడా మాట్లాడతా మా తప్పుల మూలాన్ని ఓడిపోయాం, కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళు చేసిన దీనివల్ల ఏం గెలవలేదు. అయినా మా పార్టీలో స్వయంకృత అపరాధం, మా ఎమ్మెల్యేలు కొంతమంది తప్పుగా మాట్లాడారు, అందువల్ల ఓడిపోయని చెప్పి ఆయన అంటున్నాడు. ముందు బొత్స సత్యనారాయణ 3 లక్షల కోట్లు ఏమైనా అడగండి. ప్రజలు ఇచ్చారు. దేనికి ఇచ్చారండి? టీచర్స్ ఫండ్ కింద, పార్టీ ఫండ్ కింద 3 లక్షల కోట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్ సంఘం మొత్తం. ఆ డబ్బంతా ఏమైపోయింది? ఎవరు తిన్నారు? జగన్మోహన్ రెడ్డి తిన్నాడా? బొత్స సత్యనారాయణ తిన్నాడా? ఎవరు తిన్నారండి? ఈ లెక్కలన్నీ ఏంటంటే అడుగుతుంటే ప్రజలకి అంతా తెలిసిపోయింది. వీళ్ళందరూ దొంగల బ్యాచ్, అక్కడ పెద్ద దొంగ, ఇవన్నీ చిన్న చిన్న దొంగలు కొట్టుకుంటా తింటా ఉంటారు. ఇది పరిస్థితి అని ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన పార్టీ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. 100%. ఒక బొత్స సత్యనారాయణ కాదండి, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డితో కలిపుకొని 10 మంది వస్తారంటే బాబు గారే వద్దంటున్నారు. అలాగే నిన్న మొన్న కార్యకర్తలతో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేవాళ్ళు ఉండి మనకు అవసరం లేదన్నట్టే మాట్లాడుతారు. దాన్ని ఏమంటారు? అది వెళ్తారన్న సంగతి ఆడ కూడా తెలుసు కదండి. ఇవాళ కొత్త ఏముంది? ఇప్పుడు వెళ్తారన్న సంగతి ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాకి డీకే శివకుమార్తో బెంగళూరు వెళ్ళి ఎందుకున్నాడు 4 రోజులు? పార్టీని విలీనం చేయాలి, మా చెల్లిని తీసేయండి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిసినా దేంట్లో కలిసినా ఇప్పుడన్నా ప్రజలు 11 సీట్లు ఇచ్చాడు. నెక్స్ట్ 2, 3 నేను మొదటి నుంచి మీ వాహేరాకి చెప్తాను. ఉన్న 3 సంవత్సరాలు బట్టి మీ కాంట్రాక్ట్లో ఉన్నా. నేను మొదటి నుంచి చెప్తున్నాను 145 నుంచి 150 సీట్లు వస్తాయి కూటమికి అని చెప్పి.
చూడండి 164 వచ్చినాయి సీట్లు ఇప్పుడు. ఏమంటారు దీనికి ఇప్పుడు మీరు? వైనాట్ 175 అన్నాడు, 11 సరిపోయింది. బాగా గుండు గీకిచ్చి 3 నామాలు పెట్టి పబ్లిక్లో వదిలేరు. సరే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మీటింగ్లో మనకు రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చారు కదా, మీరు ఎలా అనుకుంటున్నారా ఇవన్నీ? అన్నీ రాలేదండి, ఇంకా చాలా. ఇది నిరంతరం ప్రక్రియ. మన రాష్ట్రానికి ఏదైతే ఇబ్బందుల్లో ఉందో గత రాక్షసుడు పరిపాలించి ఏదైతే ఒక 10 ఏళ్ళు వెనక్కి నెట్టేసాడో రాష్ట్రాన్ని నాశనం చేసేసి, అటు ఆర్థిక పరంగా కానీ ఇంకా ఏ పరమైనా సరే చూసుకుంటే ప్రతి శాఖలోనూ కూడా అవినీతి చేసేసి ఫైళ్ళు తగలబెట్టడం, ఎక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు ధ్వంసం చేయడం, ఎత్తుకెళ్ళిపోవటం, ఇవి వాళ్ళు చేసింది 5 ఏళ్ళు అదే పని. ఏదైతే దోసుకున్నారో ఆ దోసుకున్న డబ్బును తీసుకెళ్లి స్విట్జర్లాండ్ వాటిలో స్విస్ బ్యాంకుల్లో దాచుకుని ఇవాళ వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. కనుక రానున్న కాలంలో కూడా అవన్నీ బయటికి తీసి చంద్రబాబు గారు అతన్ని జైలుకి పంపించడం తప్పదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ యొక్క పరంగా అక్కడ ఉన్నటువంటి కేంద్రంతో సహకారం తీసుకుని రానున్న కాలంలో నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అక్కడ ఉన్న పెద్దలకు చెప్పుకుంటూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రాష్ట్రాన్ని పోలవరం కానీ అమరావతిని కానీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేకటువంటి వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మొన్న పెన్షన్ కానీ పెన్షనర్స్ కానీ ఇవన్నీ కూడా ఒకటి తీర్చుకుంటూ ఫస్ట్ తారీఖు జీతాలు వేయటం కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడైతే ఆనందంగా ఉండారు. రానున్న కాలంలో కూడా ఇవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ బాబు గారి మీద ఏదైతే అందరూ ఆశలు పెట్టుకున్నారో ఆ విధంగానే పరిపాలన ఉంటుందనేది కూడా మేము కంఠాబద్ధంగా చెప్పగలం. సార్ చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలని చాలా హింసలు పెడుతున్నారని అంటున్నారు, నిజమేనా? అది పిచ్చి మాటలు అవన్నీ కూడా. ఏదైతే రాజకీయం తెలవని అజ్ఞాని మాట్లాడతాడు. ఊరినే ఏదో అనవసరంగా గనక ఏది కాదు, అది అతి తెలివితే అట్లా అనమాట ప్రదర్శన. ఊరినే ఒక మాట నీళ్ళలో మనం రాయేసినట్టు చీకట్లో రాయేసి ఊరినే ప్రజలకు చెప్పే విధంగా నమ్మబలికే విధంగా ఉన్నారు. నువ్వే మాట చెప్పినా నీ కన్ను మీద నువ్వు ఆ రోజున ఏదైతే నీ యొక్క ప్రచారంలో రాయేశారని చెప్పావో ఇది కూడా అట్టాగే ఉంటుంది. కనుక ఇకనైనా సరే నువ్వు రాజకీయ శిక్షణలో చేరి రాజకీయ అనుభవాలు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకోమని చెబుతున్నాం. సరే ఈ ప్రభుత్వం రాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు తగలబెట్టడం పగలగొట్టడం జరుగుతుందని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటిదేనా ఇవన్నీ కూడా అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మైండ్ పోయింది ఆయనకి. మైండ్ మొత్తం అతను అదో రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు. వాటన్నిటిని కూడా మరి ఏదైతే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలేగా దేశమంతా చూస్తూ ఉండగా విఎంఎల్ని పగలగొట్టి అటు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే పగలగొట్టిన దాన్ని కూడా ఇతను సమర్థిస్తున్నాడు అంటే ఇతను రాజకీయ నాయకుడు అజ్ఞానుడు కూడా తెలియట్లేదు ప్రజలు. సరే అది పగలగొట్టింది మనం అందరం చూసినా కానీ ఆయన తప్పు కాదు అని చెప్పేసి నెరవేరుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, పోరాడుతున్నాడు కదా దాని గురించి. రాక్షసుడు ఏదైతే రాష్ట్రాన్ని పరిపాలిస్తూ జనాన్ని తినేస్తా ప్రజల్ని తినేస్తా అక్కడ ఉన్నటువంటి కొండలో గుట్టలు తినేస్తా ఉంటుందో వాళ్ళ మైండ్ రాక్షసుల మైండ్, ఇతను కూడా అలాంటి మైండే. కనుక దాన్నే మనం మార్చుకోమని చెబుతున్నాం. సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కావాలని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం కేసులు పెడుతుందని చెప్పేసి అంటున్నారు. నానా ప్రజలు చూశారు ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా. ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాలు మొత్తం టోటల్గా అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా తప్పుబట్టినాయి. కనుక అతను ఇక ఇట్లాంటి ఇందాకే చెప్పాం, ముందు రాజకీయం అనేది నేర్చుకోమని, రాజకీయ శిక్షణతో ఏదైతే పరిపాలన ఎలా చేయాలనేది కూడా మళ్ళీ ఈ 5 ఏళ్ళు చంద్రబాబును చూసి ఇంకా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే సార్ చంద్రబాబు నాయుడు కేవలం అధికారంలోకి రావడానికి కారణం ఏంటండి అడిగితే ఆయన్ని పథకాల వల్ల ఆయన అధికారంలోకి వచ్చాడని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు కదా, మీరు ఎలా అనుకుంటున్నారు? పథకాలు అనేవి ఒక పక్కన, అభివృద్ధి అనేది ఇంకో పక్క. పథకాలు అనేది ప్రజలకు ఏదైతే వచ్చినటువంటి అభివృద్ధిలో వచ్చినటువంటి ఆదాయాన్ని పథకాలకు మళ్ళించుకుంటారో, ఏదైతే ఇవ్వాలో ఏదైతే చేయాలో అదంతా కూడా చంద్రబాబు గారికి తెలుసు. గతంలో చెప్పారు, ప్రజలు కూడా అందుకే తీర్పిచ్చారు. నేను అటు అభివృద్ధి రెండు కూడా చూస్తాననేది, సంక్షేమ అభివృద్ధి అనేది కూడా రెండు కళ్ళుగా చూసి పరిపాలిస్తానని చెప్పాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబును గెలిపించారు.